వామపక్ష దేశమైనటువంటి క్యూబాలో పెట్రోల్ డీజిల్ పూర్తిగా అయిపోయింది. బంకులు బంద్ చేశారు. విద్యుత్ గ్రిడ్ పతనమైంది. రాజధాని హవానాతో పాటు దేశవ్యాప్తంగా రోజుకి 20 నుండి 22 గంటల పాటు విద్యుత్ కోతలు, జనరేటర్లు కూడా నడిచే పరిస్థితి లేదు. అత్యవసర ఆసుపత్రి ఐసీయూలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఇబ్బందిగా నడుపుతున్నారు. ప్రభుత్వం మారే వరకు క్యూబాకి సరఫరా చేయమని అమెరికా భీష్మించి కూర్చుంది. జనవరి 2026లో ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం క్యూబాకు చమురు సరఫరా చేసే దేశాల మీద టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. దీని మూలంగా క్యూబాకు వచ్చే చమురు రవాణా నిలిచిపోయింది. రష్యా వాస్తవంగా ఓ నౌక ద్వారా సహాయం చేసింది, కానీ మార్చి చివరిలో ఇచ్చినటువంటిది అది ఒక రోజుకి సరిపోయింది. బయట నుండి ఎవరైనా సరఫరాకు నౌకలు పంపిస్తే పేల్చి వేస్తామని క్యూబా జలాల్లో అమెరికా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి. బయట నుండి ఒక్క వస్తువు వెళ్ళడం లేదు క్యూబాకి. దేశంలో నిల్వలున్న సమయానికి అవి అన్నీ చేతికి నోటికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యుయేషను. ఇప్పటిదాకా ఏంటంటే అక్కడికి రష్యానో, చైనానో, మరి ఇరానో ఏమన్నా ఆయిల్ పంపించగచ్చు కదా, ఎందుకు పంపించలేకపోతున్నాయి అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.